రమేష్ గారు సీఎం గారు చెప్పరమ్మా ఎందుకు చెప్తారు పని లేక ఏదైతే చెప్తారో అదే చేస్తారు. చెప్పినా నువ్వు చెప్పండి ఇప్పుడు కూడా అట్లానే కట్టపోసేసాను కదా మురుగునీళ్ళు అది వాసన రోడ్డు వాకింగ్ అని కట్టపోసారు అసలు అక్కడ ఇక్కడ నిర్ణయం చేద్దాము ఊరికి టీవీకి ఎక్కి కోర్టులకి ఎక్కి అవ్వదు లేట్ అవుతుంది నిజంగా ఎవరిది ఉంటే వాళ్ళకి ఇప్పిద్దాం వీళ్ళు అదేనమ్మా నిజంగా నీకుంటే నీకు వస్తుంది వాళ్ళ పేపర్ ఎవరింటే వాళ్ళకి చేద్దాం సరేనా మణ్యమ్మ నీ పేరు బాలమట్టి అన్న ఉంటాడు ఎవరు ఆఫీసు బాలనగరం పర్వాలేదా ఎందుకు అవుతుంది గొడవ తీస్తారు మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఇవాళ మంచి రోజు ఏకాదశి. మేము ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు మేము అందరం ఇవాళ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్లమెంట్ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలనేది మా అందరి ఆశయం. దానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఈ ముసాపేట డివిజన్ సంబంధించినటువంటి బాలాజీ నగర్ డివిజన్లోని ఈ సేవాలాల్ నగరు కైతలాపూర్ గ్రామం మరియు ఈ రాఘవేంద్ర సొసైటీకి వచ్చి ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము. ఈ మధ్యనే 11వ తారీఖున మొన్న మార్చి 11వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము. కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాక వాటి మీద ఒక చక్కటి ఆలోచన చేసి ఇక్కడైతే ఎవరైతే పేద ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు అందే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఇకపోతే ఇక్కడ ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ చెరువుల పక్కన ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తున్నా కనుక పంది కుక్క కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బీఆర్ఎస్ నాయకులు
ఒక పందికొక్కుల్లాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉండేవాళ్ళ. ఎవరేమన్నా అనుకోనివ్వండి, వాళ్ళు మొత్తం ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇవాళ కామన్ చెరువు చూసాం, సున్నం చెరువు చూసాం, బోయినపల్లి మైసమ్మ చెరువు చూసాం, బోయినపల్లిలో బోయిన చెరువు చూసాం. అన్ని చెరువుల చుట్టూ తిరిగాం. వీటి మీద మా కర్తవ్యంగా పార్టీ పరంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ గారిని కలిసి మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారి సూచనలతో ఈ చెరువులన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ మేము దాన కిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాశారు. ఇరిగేషన్కి కానీ, తర్వాత మున్సిపాలిటీకి కానీ, అలాగే రెవెన్యూ ఉపశీవకు కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్టీఎల్లు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలైనవి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి దానకిషోర్ గారు కింద ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది, పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది దీని మీద. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అవగానే తప్పకుండా ఈ చెరువుల మీద ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం తీసేసి జాగ్రత్తగా వాటిని పరిరక్షించవచ్చో, రాబోయే తరాలకి ఈ నీళ్లు కానీ ఈ చెరువుల యొక్క ఆహ్లాదనం కానీ అందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ